హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. మాజీ మంత్రి విడదల రజనీకి పోలీసులు అయితే గట్టి షాక్ ఇచ్చారు. అది ఏ విధంగానంటే తన మీద కొన్ని ఆరోపణలు ఏవైతే వచ్చినాయో గతంలో, అంటే ఆవిడ చిలకలూరుపేట ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక మైనింగ్ వ్యాపారస్తుడిని బెదిరించి 2,20,00,000 రూపాయలు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏ1 కింద విడదల రజనీ ఉంటే, ఏ2 కింద తన మరిది అంటే విడదల రజనీ మరిది గోపి అయితే ఉండడం జరిగింది. ఏ3 కింద ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న జాషువా అయితే ఉండడం జరిగింది. ఏ4 కింద విడదల రజనీ పిఏ రామకృష్ణ ఉండడం అయితే జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే ఈరోజు విడదల రజనీ మరిది ఎవరైతే ఉన్నారో గోపి, ఆయన్ని హైదరాబాద్లోని ముఖ్యంగా విప్రో సర్కిల్ దగ్గర అరెస్ట్ చేసినట్లు, అక్కడి నుంచి కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే తరలించడం అయితే జరుగుతుంది. అయితే ఈ కేసు అనేది గత కొద్ది రోజులుగా సంచలనంగా మారింది. అయితే ఈ లోపే అంటే పోలీస్ అధికారులు అరెస్ట్ చేయకముందే, ముఖ్యంగా నోటీసులు జారీ చేయకముందే విడదల రజనీ ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇటువైపు ఐపీఎస్ అధికారి జాషువా ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా సడన్గా విడదల రజనీ మరిది గోపి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్కి తరలించడం అయితే జరుగుతుంది. ఈయన్ని విచారణ చేపట్టిన తర్వాత అసలు ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఇంకా కొత్త వ్యక్తులు ఎవరు ఉన్నారు, ముఖ్యంగా ఎంత తీసుకున్నారు అనే దాని మీద క్లారిటీ రానుంది. కానీ గతంలో దాదాపుగా 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తే ఆ మైనింగ్ వ్యాపారస్తుడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2,20,00,000 రూపాయలు ఇచ్చినట్లు కొంత సమాచారం అయితే ఉంది. 2 కోట్ల రూపాయలు మంత్రి విడదల రజనీకి, ముఖ్యంగా 10 లక్షల రూపాయలు విడదల రజనీ మరిదైన గోపి గారికి, ముఖ్యంగా ఐపీఎస్ అధికారి జాషువాకి 10 లక్షల రూపాయలు అనేటట్టు కొంత సమాచారం అయితే ఉంది. కానీ గతంలో ఇదే విధంగా ఆవిడ మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇలాగే ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, చాలా మందిని కూడా బెదిరించారని చెప్పి కొన్ని ఆరోపణలు రావడం అయితే జరిగింది. గత 2-3 నెలల నుంచి కూడా విడదల రజనీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీలో కొంత పూర్తి ఆధారాలు సేకరించడం, ముఖ్యంగా ఏసీబీ అధికారులు అయితే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని తేలింది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా విడదల రజనీ అరెస్ట్ అవుతారనుకున్నారు. కానీ సడన్ గా విడదల రజనీ మరిదైన గోపిని అరెస్ట్ చేయడంతో కొంత ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ముందు విడదల రజనీ మరిది ఎవరైతే ఉన్నారో ఈయన్ని పట్టుకుంటే మిగిలిన వేరు కేసుల్లో కానీ వేరు వ్యవహారాల్లో కానీ పూర్తి వివరాలన్నీ కూడా బయటకు తీయడానికి ఈయన్ని గట్టిగా విచారించినట్లయితే ఇంకా మిగిలిన కేసులు కూడా బయటకు వస్తాయని చెప్పి పోలీసులు అయితే ముఖ్యంగా విడదల రజనీ మరిదిని హైదరాబాద్లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ అనే ఏరియాలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి విడదల రజనీ ఉచ్చు బిగిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో ఈవిడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి, మొట్టమొదటిసారిగానే మంత్రి అయ్యి వెంటనే కూడా ఎంత దారుణంగా అవినీతికి పాల్పడడం అనేది చాలా దారుణంగా అని చెప్పి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. కేవలం 2019లోనే ఆవిడ కొత్తగా ఎమ్మెల్యే అయ్యి 2022లోనే మంత్రి అయిపోయారు. కానీ అతి తక్కువ సమయంలోనే చాలా అవినీతికి పాల్పడడం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతులు జరిగినాయని చెప్పి కొన్ని ఆరోపణలు రావడం అయితే జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది నాయకులు చాలా విధాలుగా కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అదే నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజనీ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే 100కు 100 పాళ్ళు కనబడుతుంది. ఇప్పుడు మరిది అరెస్ట్ అయ్యారు, కొద్ది రోజుల్లోనే విడదల రజనీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇటు ఐపీఎస్ అధికారి జాషువా ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం, ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని అధికారిక సస్పెండ్ చేయడం కూడా జరుగుద్ది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి విడదల రజనీ అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం అయితే ఎదురు చూడాలి.